బాబాయ్ వాళ్ళ వైఫ్ ఒకరోజు అర్ధరాత్రి పూట చాలా పెద్దగా కేకలేస్తుంటే ఏం జరిగిందని భయమేసి వెళ్ళాము మేము. చాలా విలువెల్లాడిపోతుంది. ఒక నలుగురు మనుషులైతే ఉన్నారు. ఎంత ఆపినా ఆగట్లేదు. శ్మశానాల వైపు పరిగెడుతూనే ఉంది, ఏడుస్తూనే ఉంది, పిచ్చిగా బిహేవ్ చేస్తుంది. చాలా భయమేసింది నాకైతే. ఆ టైంలో అన్నయ్య గుర్తొచ్చారు. ఏ టైం అయినా కానీ అన్నయ్యకి మెసేజ్ చేసినా, ఫోన్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతారు. అది ఏ సందర్భం అయినా అది నిజంగా బ్లెస్సింగ్ మనకి. వెంటనే కాల్ చేశారు, స్పీకర్ ఆన్ చేయమన్నారు. మాట్లాడుతున్నా కానీ ఆవిడ, మా ఆంటీ గారు మాట్లాడట్లేదు, ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా అన్నయ్య గట్టిగా గద్దించి యేసునామంలో ప్రేయర్ చేశారు. అన్నయ్య ప్రేయర్ చేశారు, మేము అందరం చూస్తూనే ఉన్నాం. ప్రేయర్ చేశారు. ఆవిడ ఏడ్చి ఆవిడ చాలా కామ్ అయిపోయింది. అలా స్పృహ తగ్గి పడిపోయింది. క్యూర్ అయింది అని చెప్పారు. బై ద లార్డ్స్ గ్రేస్ ఆ రోజు నైట్ ఆవిడకి స్వస్థతను ఇచ్చారు యేసయ్య.